ఎంత పాపము, పరిమాణం వస్తలేదు, వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, వాళ్ళకు అవగాహన లేదు, వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నా కూడా వాళ్ళకే అర్థమవుతుంది. పంట పడుతుంది, కొనే దిక్కు లేదు, మొలకలు వెళ్తున్నాయి. ఇవాళ ఎవరన్నా సుఖంగా ఉన్నారా? ఎవ్వరు సుఖంగా లేరు. ఒక రైతు సుఖంగా లేరు, రైతు బంధువు లేరు, రైతు ఇది లేదు, ఒక వ్యాపారాలు లేవు. బంగారం దుకాణంలో కూడా ₹1,00,000 ధర ఇది కానీ కొనేటోళ్ళు లేరు. బట్టల వ్యాపారాలు లేవు, ఎక్కడ కూడా భూముల బేరాలు లేవు, ఏ బేరం లేవు. మొత్తం దరిద్రమైపోయింది బంగారం వస్తుంది తెలంగాణ. అందరూ బాగా పంటలు పండిన పైసలు వస్తేనే కదా నాకు బాగా అడ్మిషన్ జరుగుతాయి. అంత ప్రాబ్లం ఉంది, భయపడేది ఏం లేదు. 3 ఏళ్ళు ఓకే పడుతుంది. 3 ఏళ్ళు అయితే మన రాజ్యమే వస్తుంది, మన కేసీఆర్ వస్తాడు. ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ పోయి వాళ్ళే నవ్వుకుంటున్నారు, వాళ్ళకి పోయి ఎవడో తొవ్వేది అవసరమే లేదు. కాబట్టి వాళ్ళు ఇంత ఘోరం చేస్తారని ప్రజలకు అర్థమైపోయింది. మేము ఎంత అన్యాయం అయిపోయినాం. ఊర్లో పడితే కానీ సిటీలో కానీ ఎక్కడ అమెరికాలో కూడా బాధపడుతున్నాం. మన రజోత్సవం సభకు ఎంత ప్రతి ప్రజలకు, ప్రతి ఒక్క వ్యాపారానికి, ప్రతి రైతుకు, ప్రతి కుల సంఘాలకు, ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. మళ్ళీ మాకు కేసీఆరే కావాలి. అందరూ రోడ్డు మీద పడ్డారు, అందరూ రోడ్డు మీద పడ్డారు. వాళ్ళు ఏం చెప్పినా మాయ మాటలే చెప్తున్నారు, అన్ని మాయ మాటలే చెప్తున్నారు, టైంపాస్ మాటలు చెప్తున్నారు, టైంపాస్ పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడే పొద్దు కూడా కొట్టేస్తారు. ఈ 3 ఏళ్ళు అందరికి అర్థమైపోయింది. వాళ్ళు ఏమి లేరు. మీ టైం వచ్చింది, మీకు కష్టపడాలి. అప్పుడు కేసీఆర్ సార్ ఎంత కష్టపడ్డాడో మీరందరూ కూడా అప్పుడు ఎవరు లేకుండా ఒక 5-6 మనుషులే ఉండేప్పుడు తెలంగాణ వచ్చేటప్పుడు. ఇప్పుడు ఇంతమంది లేరు, 60 లక్షల మంది మన సభ్యత్వం ఉంది. మనం అందరం కూడా కష్టపడితే రేపు లోకల్ బాడీస్ లో కానీ ప్రతి దాంట్లో మనమే గెలవాలి. ప్రజలు మన వైపు ఉన్నారు, కానీ వాళ్ళని నడుపుకోవాలి, చెప్పాలి. లీడర్లు మన లీడర్లు కొద్దిగా అటు ఉన్నారు. మనందరికీ కూడా మంచి దినాలు వస్తాయని కూడా కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కృష్ణ.